నమస్తే, వెల్కమ్ టు బేఆర్కే ది ఫస్ట్ సెషన్. దిస్ ఈజ్ మనోజ్. ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూసే ముందు లైవ్లో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్ మనోజ్. టుడే ఈనాడు తెలంగాణ దినపత్రిక తీసుకుందాం. ప్రధానంగా ఈనాడు తెలంగాణ దినపత్రికలో టాప్ హెడ్లైన్, ఇవాల్టి నుంచి అసెంబ్లీ సెషన్స్ జరగబోతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ఈ అసెంబ్లీ సమావేశాలు మొదటగా బీఏసీ సమావేశం, శాసనసభ వ్యవహారాల సభ్యుడు ఎవరైతే ఉన్నారో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన ఈ బీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే స్పీకర్ కూడా హాజరవుతారు. పలు పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ బీఏసీ సమావేశానికి హాజరవుతారు. ఎన్ని రోజులు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించాలనే దానిపై చర్చ జరగనుంది. దానికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు శాసనసభ ముందుకు బిల్లులు, నదీ జలాలపై ప్రధాన దృష్టి, సన్నద్ధమైన అధికార విపక్షాలు. నేడు అసెంబ్లీకి కేసీఆర్ ముఖ్య నేతలతో భారత అధినేత భేటీ. అసెంబ్లీ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేసి ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి ప్రధానంగా ఈ అసెంబ్లీ సెషన్స్లో. ఇక రేవంత్ రెడ్డి కూడా ప్రధానంగా బారాస వాదనలు తిప్పికొడదాం, పూర్తి ఆధారాలతో సిద్ధం కాండి. అసెంబ్లీ నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పాలమూరులో వారు అనుమతి కోరింది 7.15 టీఎంసీలకు మాత్రమే. ట్రైబ్యునల్ తీర్పు వచ్చేలోగా 45 టీఎంసీలను మనం కోరడంలో తప్పేముందని సీఎం వ్యాఖ్యానించారు. దానికి సంబంధించినటువంటి వార్తని ఈనాడు టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ రావు గారు? మనోజ్, మీకు అట్లాగే మెగా బీఆర్కే న్యూస్ ప్రేక్షణ నమస్కారం. రెండు విషయాలు గమనించాలి. ఇప్పుడు వాదన కోసం వాదన, లేకపోతే నిజమైన తెలంగాణ ప్రయోజనాల కోసం వాదన. సభా సమయమా, సభా సమరం జరుగుతుంది అంటున్నారు. వీళ్ళేమో అస్త్రాలు విడుస్తామంటున్నారు, వాళ్ళు తిప్పికొడదామంటున్నారు. అంతేగాని ప్రతిపక్షాలు ఎప్పుడు అస్త్రాలు ఎక్కుపెడతాయి, అధికార పక్షాలు తిప్పికొడతాయి. అంటే ఇవే కావాలా, లేకుంటే తెలంగాణ నీటి ప్రయోజనాలు నెరవేరాలా అని ఆలోచించాలి. వీళ్ళంతా ఆడేది ఏంటంటే జీరో సమ్ గేమే. నువ్వు గెలిస్తే నేను ఓడినట్టు, నేను ఓడితే నువ్వు గెలిచినట్టు. అంతేకాదు ఇట్లా కాదు. విన్ విన్ సొల్యూషన్. తెలంగాణకి ఏం కావాలి, గోదావరి జలాలు ఎట్లా సాధించాలి, కృష్ణా జలాలు ఎట్లా సాధించుకోవాలి, ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేసుకోవాలి, తెలంగాణ ప్రజలకు నీటి ఇవ్వాలి. అట్లాగే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఎట్లా ఉండాలి, నీటి కొరత లేకుండా ఎట్లా ఉండాలి, ఇవి కదా ఆలోచించాల్సింది. ఇద్దరికి మేము జరగాలి కదా. ఇక్కడ ప్రతిపక్షము నిజంగానే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తే చాలా విషయాలు బయటకు చెప్తాయి. దానికి సహేతుకమైన సమాధానాలు ఇవ్వాలి కనుక. కానీ మీరు 10 ఏళ్ళుగా ఏం చేశారని వీళ్ళు, మీరు 2 ఏళ్ళుగా ఏం చేశారని వీళ్ళు, ఇటు పక్కన ఇద్దరు కొట్లాడుకుంటే అవుతుంటే దోనోళ్ళతో తీరొక్క ఫాయిదా అవుతుంది. వీళ్ళిద్దరు కలిసి కొట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ నీటి చౌర్యం చేస్తూనే ఉంటుంది, తీసుకుపోతూనే ఉంటారు కదా. అది కదా వీళ్ళు కావాల్సింది. ఇందులో ఇంకొక పాత్ర కూడా ఉంది. ఇద్దరే కాదు, ఇంకొక పార్టీ కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే పిట్టపోరు పిల్లి తెచ్చినట్టు, లేకుంటే కోతి మన రొట్టె ముక్క సామెతలాగా వీళ్ళిద్దరు కొట్లాడుకుంటే పైనుంచి చూస్తున్నది. అంటే మేము 2029లో 25లో అధికారం రావాలి, అప్పుడు మాత్రం పరిష్కరిద్దాం అనుకుంటాం. 12 ఏళ్ళు అవుతుంది సుమారుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషం ఏం లేదు. రెండు రాష్ట్రాల ప్రజల మన ప్రయోజనాలు ఆలోచించి ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పనిచేస్తాయా, లేకుంటే ఎవరికి వారు ఏమైనా తీరన్నట్టు ఇట్లా కొట్లాడుకుంటాయనేది చూడాలి. అందుకని ఇవాళ సభా సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. దుర్వినియోగం చేస్తే సమయంగా కాస్త సమరంగా మారుతాయి. అంటే ఉద్దేశం ఏంటంటే ఇటుపక్క జలాల వివాదం ఒకటి, హిల్ట్ పాలసీ మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ గత సంవత్సరంగా అసెంబ్లీకి రాని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఇవాళ సభకు వస్తానంటున్నారు. ఇవాటి ఒక్క రోజుతోనే సరిపెడతారా, లేకపోతే ఎల్లుండి నుంచి మళ్ళీ 2వ తేదీ నుంచి మళ్ళీ మొదలయ్యే సమావేశాలకు వస్తారా అనేది తెలియలేదు. కానీ వాళ్ళు మాత్రం రావడానికి సిద్ధమయ్యారు. ఆయన తన ఫామ్ హౌస్ నుంచి నందినగర్ తన సొంత ఇంటికి వచ్చారు, రాత్రే వచ్చారు. వాళ్ళ పొద్దున అసెంబ్లీకి వస్తారట. బాగానే ఉంది, రావాల్సిందే. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో చర్చ జరగాలి కదా, బయట బహిరంగ చర్చ కాదు కదా. అసెంబ్లీలో చర్చ జరిగితే ఈ నీటి విషయాల వీటన్ని మీద ప్రతిపక్షం ఏముంటుంది, అధికార పక్షం ఏముంటుంది అనే దాని మీద కొంతవరకు అవగాహన వస్తుంది ప్రజలు. దాంతో పాటు రికార్డ్ అవుతాయి. అంటే ఈ సమావేశాలన్నీ రికార్డ్ అవుతాయి కనుక ఆనాడు ఏం మాట్లాడారని రికార్డ్ అవుతుంది. గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారు అనేది రికార్డ్ అవుతుంది. ఏదైనా సరే ఇప్పుడు ప్రతిపక్షాలు ధీటైన వాదనలు దానికి తిప్పికొట్టిది ఎలా అని ఆలోచిస్తే తప్ప మనకు రెండు రాష్ట్రాలకు ఎట్లా మేలు జరగాలి, మన రాష్ట్రానికి ఎట్లా మేలు జరగాలి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఏంటిది, అంతకుముందు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఏంది, వీటి మీద సమగ్రమైన చర్చ జరిపితే మాత్రమే సరైన విధంగా ప్రజలకు అవగాహన వస్తుంది. అసెంబ్లీకి పోవడం మంచిది.
కేసీఆర్ గారు రావడం ఆహ్వానిస్తున్నాను నేను. మరొకవైపు ఇదే అసెంబ్లీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్రధానంగా నిన్నటి రోజున మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశంగా నిర్వహించినప్పుడు ప్రధానంగా కేసీఆర్ గురించి లేవనెత్తారు. ఆయన సీనియారిటీకి ఎటువంటి భంగం కలగనీయం, నిర్మాణాత్మకమైన చర్చ జరగాలి ఈ అసెంబ్లీలో, ఆయన సీనియారిటీని కూడా మనం వినియోగించుకోవాలనేసి కూడా ఆయన సూచించడం జరిగింది. ఆయన ఆహ్వానిస్తున్నాం, అసెంబ్లీకి తప్పకుండా రావాలి. ఈ సెషన్స్లో ఆయన ఏదైతే పాల్మూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి అలాగే ప్రభుత్వం మీద ఏదైతే విమర్శలు చేశారో వాటన్నిటికీ కట్టుబడి ఉన్నాం, వాటన్నింటి అంశాల మీదనే ఈ డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సెషన్స్ పెట్టుకున్నాం అనేసి కూడా శ్రీధర్ బాబు కూడా బీఆర్ఎస్కి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఎలా ఉండబోతుందంటారు? కేసీఆర్ రాబోతున్నారు, దాదాపు 4-5 సెషన్లో ఆయన అసెంబ్లీకి రానటువంటి పరిస్థితి ఉంది. మరి ఈసారి రాబోతున్నారు, ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు కొంచెం హాట్గా జరిగే అవకాశం ఉందంటారా? అవును, శీతాకాల సమావేశాలు మొన్నటిదాకా పార్లమెంట్ చూసాం కదా, హాట్ సాగినాయి. అట్లాగే పేరేమో శీతాకాల సమావేశాలు, కానీ గరం గరం మాటలు వచ్చే అవకాశం వచ్చింది అంటున్నారు. కానీ ఇప్పుడు శ్రీధర్ బాబు గారి మాటల్లో మంచి నిజాయితీ ఉంటే మంచిదే. కానీ నేను ఏమంటున్నానంటే, ఇంతకు ముందే శ్రీధర్ బాబు గారి కంటే ముందే ఎప్పుడైతే కేసీఆర్ గారు వారి మన తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టిన గంటల లోపటినే రేవంత్ రెడ్డి గారు స్పందించి ఏమన్నారు, మీ మర్యాద భంగం కలిగించవు, మీ మాటలు వింటాము, మీ అనుభవాన్ని నాకు రంగరించిపోయండి అని చెప్పారు కదా. ఇప్పుడు కాదు, అసలు గెలిచినప్పటికీ అట్లా అంటున్నాడు. కానీ నోరు మాట్లాడుతుంది, నొసలు వెక్కిరిస్తుందని ఒక ఆ గంట తెల్లారికల్లా మన కోసికి సభలు ఏమన్నారు, తొండలు ఇడుస్తాను, రకరకాలుగా అన్నారు, చచ్చిపోతావు ఇవన్నీ అన్నారు కదా. మరి అటువంటిప్పుడు మాటల విలువే ఉన్నది. ఇవాళ కూడా శ్రీధర్ బాబు గారి మాటలు ఉంటే మంచిగా అనిపిస్తుంది. కానీ సభలో వెళ్ళిన తర్వాత మరి పెద్దరికం గౌరవించుకుంటారా? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకుండా పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడతారా? విమర్శ చేయాల్సిందే, కేసీఆర్ మీద విమర్శ చేయొద్దని ఎవరు అంటలేదు. కానీ పరుషమైన పదజాలాలు, అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడొద్దు అంటున్నాం అంతే. ఎవరైనా సరే, ఇటు పక్క కేసీఆర్ కి అదే హితం, అటు పక్క రేవంత్ రెడ్డి గారికి కూడా అదే హితం అంటున్నారు. అందుకనే సమస్య వస్తుంది కదా. మాటలు మీరి మాటలు మంటలు పెడితే లాభం లేదు, దానివల్ల పరిష్కారం కూడా రాదు. మాటలు అనుకుంటారు, అసలు చర్చ డైవర్ట్ అవుతుంది. అందుకని నిర్మాణాత్మకంగా ఆ చర్చ దానికి అంశానికి పరిమితం అయితే ఎంత మాట్లాడుకున్న ఎంత ఆవేశాలకు వచ్చినా తప్పలేదు అంటున్నాను. కానీ చర్చ దానికి పరిమితం కాకుండా బాడీ షేమింగ్ కానీ నీ ముక్కు బాగాలేదు, నీ నోరు బాగాలేదు అని మాట్లాడితే లాభం లేదు అంటున్నాను. అందుకని బాడీ షేమింగ్ చేసుకోకుండా అంశాల వారి మన విషయాలు మాట్లాడితే బాగుంటది. అంశం దాటకుండా మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనుకుంటున్నాను. ఒక రకంగా చెప్పాలంటే రేపు 29 నాడు కేవలం సభ మొదటి రోజు సమావేశం అవుతుంది. ఆ తర్వాత బిఎస్సి మీటింగ్ అవుతుంది. బిజినెస్ అడ్వైజరీ మీటింగ్ లో ఎన్ని రోజులు సభ నడపాలి, ఏ రకంగా ఆలోచన చేస్తారు, 2వ తేదీ నుంచి నడుస్తుంది. ప్రభుత్వం అయితే ఇప్పటికీ 3, 2, 3, 4, 5 4 రోజులు మాత్రమే జరుపుతా ఉంటున్నది. 15 రోజులు చర్చ జరపాలని ఇటుపక్క ప్రతిపక్షం నుంచి హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ కోరుతున్నారు. మరి 15 రోజులు జరుపుతారా, 5 రోజులు జరుపుతారా, 4 రోజులు జరుపుతారా చూడాలి. అసెంబ్లీ సమావేశం జరిగే రోజులు బట్టి ఇప్పుడు చర్చలు అర్థవంతంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ మరో ఐటెం చూస్తున్నాం ఈనాడు దినపత్రికలో. ప్రధానంగా రాజధాని నయా పోలీసింగ్ అనే టైటిల్తో చూస్తున్నాం. జీహెచ్ఎంసీ పరిధితోని 3 కమిషనరేట్లు, ట్యాంక్ బండ్ నుంచి శంషాబాద్ దాకా హైదరాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ స్థాయిగా మార్పు, పునర్వ్యవస్థీకరణ పైన 1-2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్లో 3 కమిషనరేట్లు ఉంటాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ. హైదరాబాద్లో 7 కమిషనరేట్లు ప్రధానంగా, ఇక అక్కడ ఉన్నటువంటి సైబరాబాద్లో 4 ఉంటాయి, ఇక రాచకొండలో కూడా 5 ఉంటాయి. మొత్తం ఉన్నటువంటి కమిషనరేట్లు 16 ఉంటే వాటిని 12కి కుదించారు. హైదరాబాద్లో 6, మిగిలినటువంటి రాచకొండ అలాగే సైబరాబాద్లో 3 కమిషనరేట్లు, టోటల్గా 16 నుంచి 12కు కుదించారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? పోలీస్ సంస్కరణ కావాల్సిందే. పోలీసులు వాళ్ళ సంస్థగా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికైతే కమిషనరేట్లు 3 ఉంటే 3 ఉన్నాయి. ఒకటి హైదరాబాద్, 2 సైబరాబాద్, 3 రాచకొండ. వరకు చెప్పాలంటే సికింద్రాబాద్ వైపు కూడా ఇంకోటి ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం. ఎందుకంటే 4 ఉన్నప్పుడు మాత్రమే 4 దిక్కులు 4 చూసుకుంటే బాగుంటుంది. సైబరాబాద్ అంతా పశ్చిమ హైదరాబాద్ ఉంది, తూర్పు హైదరాబాద్ అంతా రాచకొండ ఉన్నది. అట్లాగే మధ్య హైదరాబాద్ లో హైదరాబాద్ కమిషనరేట్ నే విడదీసి హైదరాబాద్ వేరు, సికింద్రాబాద్ వేరు చేసినటువంటి ఉత్తర దక్షిణాలు కూడా పూర్తయితాయి అంటున్నాను నేను. చూద్దాం, వాళ్ళ వెసులుబాటు కోసం వాళ్ళు చేసుకున్నారు. నా సలహా అది అంటే 3 బదులు 4 అయితే ఇటు పక్కన షామీర్పేట వరకు మనకు మేడ్చల్ వరకు కలిసింది కనుక తూర్పు హైదరాబాద్ ను కలుపుకుంటే 4 కమిషనరేట్ బాగుంటుంది. సరే, 16 నుంచి 12 కుదించారు. మళ్ళీ ఎస్పీ స్థాయి అధికారులు, భువనగిరి కూడా ఎస్పీ స్థాయి అధికారులు అన్నారు కనుక చూద్దాం. మొత్తం మీద వాళ్ళ
ఏర్పాటు వాళ్ళు చేస్తారు. శాంతి భద్రతలు చూడాల్సిన బాధ్యత పోలీసులదే కదా. అసలు రాజ్యం ప్రధానమైన బాధ్యత ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయడం. ఈ 3 చేయడానికే ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత మిగతా పనులన్నీ కూడా. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూద్దాం. ఈనాడు దినపత్రికలో ప్రధానంగా ఏదైతే నిన్న జరిగినటువంటి భారత్ విశ్వగురువు కావడం ప్రపంచానికి అవసరం అంటున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. సాంకేతికతకు మానవుడే యజమాని కావాలి, విశ్వసంఘ్ శిబిరంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చెప్పుకొచ్చారు. సమావేశంలో పాల్గొన్న దత్తాత్రేయ, అలాగే బన్వరీలాల్ పురోహిత్, మోహన్ భగవత్, కమలేష్ డి పటేల్, కృష్ణ ఎల్ల, సీతక్క తదితరులు ఈ కార్యక్రమానికి నిన్న హాజరయ్యారు. ప్రధానంగా ఈ కార్యక్రమం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? గత 2 రోజులుగా మనకు మోహన్ భగవత్ గారు ఉభయ తెలుగు రాష్ట్రాలు తిరుగుతున్నారు. సమావేశం జరిగింది. ఎవరైనా కోరుకుంటారు కదా. ఇప్పుడు బిఎస్పీ మాత్రమే లేకుంటే ఆర్ఎస్ఎస్ మాత్రమే కోరుకోదు కదా. భారతదేశ ప్రజలందరూ కూడా ప్రపంచానికి మన విశ్వగురువు ఉండాలని, ప్రపంచంలో ఆర్థిక శక్తిగా, 3వ ఆర్థిక శక్తిగా, 3వ రక్షణ శక్తిగా మనం ఎదగాలని కోరుకుంటాం. రష్యా తర్వాత అమెరికా రక్షణ, మన చైనా తర్వాత 3వ రక్షణ శక్తిగా మనం వస్తున్నాం. ఆర్థిక శక్తిగా వస్తున్నాం. రష్యా మన తర్వాతనే ఉంటుంది. అందుకనే ఇవాళ చూస్తే ఈ ఈ విశ్వగురువుగా అంటే దాదాపుగా చాలా దేశాలు మనల్ని ఆదరిస్తున్నాయి. మన ప్రధానమంత్రికి దాదాపు 27 దేశాలు వారి దేశ అత్యున్నతమైన పురస్కారాలు ఇచ్చినాయి. విదేశాల పర్యటనలో మిగతా అందరు ప్రధానుల కంటే మన ప్రధానమంత్రి ఎక్కువగా వెళ్తున్నారు. వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కాకపోతే ఇంట్లో ఈగల మొత్తం బయట పల్లకి మూతలాగా ఉంది. మన చుట్టుపక్కల దేశాలు మనం ధిక్కరిస్తున్నాయి. మన చుట్టుపక్కల దేశాలనేవి కూడా మనం శత్రువులుగా చూస్తున్నాయి. కనుక ఆ విషయంలో కొంత శ్రద్ధ వహిస్తే వారన్న అంశము ముందుకు రావచ్చు, వారన్న ఆశ నెరవేరవచ్చు అంటున్నారు. రైట్. నెక్స్ట్ ఈనాడు ఆంధ్రప్రదేశ్ దినపత్రిక తీసుకుందాం. ప్రధానంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో కూడా మనకు పలు అంశాలు హైలైట్ అవుతున్నాయి. నిన్నటి రోజున అయోధ్య రామాలయంలో బాలరాముణ్ణి దర్శించుకుంటున్నటువంటి సీఎం చంద్రబాబుకు సంబంధించినటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ చూస్తున్నాం. అత్యుత్తమ పాలనకు రామరాజ్యమే కొలమానం. అయోధ్యలో బాలరాముణ్ణి సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఆలయ సంబంధించినటువంటి వేద పండితులు కూడా స్వాగతం పలికారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి. ఈ వార్తకు సంబంధించినటువంటి మనం ఈనాడు టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? మంచిదే కదా, రాముని ఆశీస్సులు పొందారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే అక్కడ రామరాజ్యమే ఆదర్శం అని అన్నారు. అంటే రామరాజ్యాన్ని అందించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే ఈ దుర్మార్గమైన విమర్శలు, ప్రతి విమర్శలు, అట్లాగే బాడీ షేమింగ్స్ ఉండొద్దు. మంచిగా ప్రశాంతతకు పోయిండు, ప్రశాంతంగా దర్శించుకున్నాడు, వచ్చారు. రేపటి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవే మంటలు ఉంటాయి, అట్లా ఉంటాయో చూడాల్సిందే. సరైన ప్రతిపక్షం లేకపోతే కూడా ఒక్కోసారి అధికార పక్షానికి ఇబ్బంది అవుతుంది. కనుక వారు అక్కడ మంచి మర్యాద లభించింది మనకు అయోధ్య రామ మందిరంలో. అక్కడి అధికారులు కానీ వారందరూ కూడా మన ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. మంచిదే. విషయంటే దైవ సేవలు నిన్నంతా నిమగ్నమయ్యారు. అంతవరకు చూద్దాం. రైట్. నెక్స్ట్ ప్రధానంగా మరొక వార్తను చూద్దాం. ఈనాడులో నేటి అర్ధరాత్రి తర్వాత తెరుచుకోనున్న తిరుమల వైకుంఠ ద్వారాలు. తొలి 3 రోజుల టోకెన్లను భక్తులకే అనుమతించారు. తిరుమల వ్యాప్తంగా టీటీడీ సుందరీకరణ. ప్రస్తుతం తిరుపతిలో కూడా భారీ సెక్యూరిటీ పోలీస్ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి వసతి సముదాయాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అలిపిరి, మరొక వైపు శ్రీవారి మెట్టు మార్గం దూర భక్తులు భారీ ఎత్తున నడకదారి భక్తులు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఇటు తిరుపతిలోను అటు తిరుమలలోను భారీ బందోబస్తు మధ్య ఈ వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేస్తున్నటువంటి సందర్భంగా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రధానంగా టీటీడీ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా భారీ భద్రత నడుమ ఇక్కడ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామంటూ కూడా, ఎవరైతే టీటీడీ భక్తులు కూడా వాళ్ళు తాగునీరు కూడా ఏర్పాట్లు చేసాము. అన్ని చోట్ల వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అలాగే తిరుపతిలో ఉన్నటువంటి బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు నిఘాని పర్యవేక్షిస్తున్నామంటూ కూడా ఇటు ఒకవైపు ఎస్పీ సుబ్బరాయుడు, మరొకవైపు తిరుమలకు సంబంధించినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్త తిరుమలకు సంబంధించి? మనోజ్, రేపటి నుంచి రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా రేపటి నుంచి 3 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వార దర్శనం చేస్తారు. మంచిదే. ప్రజల మన భక్తుల సెంటిమెంట్ కూడా అటువంటిది అవుతుంది. కానీ 3 రోజులు సరిపోదని నేను అనుకుంటున్నాను. ఒకటి. రెండోది, గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుంటే చాలా అవకతవకలు జరిగినాయి. చూసాం, తొక్కిసలు జరిగింది పోయినసారి, ఇవన్నీ చూసాం కదా. అట్లా జరగకుండా ఉండాలంటే ఏర్పాట్లు చేసినామంటున్నారు. ఇంకా పగడబందిగా ఏర్పాట్లు చేయాలి. భక్తుల మనోభావాలను గౌరవించుకొని
ఇప్పటికే చాలా వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక వివాదాలు ఉన్నాయి. పరకామణి, 6 తొక్కిసలాట చనిపోవడం, నెయ్యి కల్తీ ఇవన్నీ చూస్తున్నాం. ఒక గోవుల మరణం ఇవన్నీ చూసినాం మనం. ఇప్పుడు కొత్తగా జరగకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ 3 రోజులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. మన భక్తులకు ముఖ్యంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాల్సిన అవసరం ఉంది. గతంలో టోకెన్ల ఇష్యూలే కదా తొక్కిసలాటలో 6 చనిపోయింది. నువ్వు ఇట్లా కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. భక్తులు కూడా సమయంలో పాటించాలి. ఈ 3 రోజులు మాత్రమే చూస్తే మా వైకుంఠం మోక్షం లభిస్తది అనే మాట కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ మనోభావాలు ఉండొచ్చు. కానీ ప్రాణాల కంటే మిన్నది ఏం లేదు కదా! ఎప్పుడైనా పోవచ్చు అని పోతే బాగుంటది. భక్తులు కూడా మన అందరూ కూడా ఒకేసారి ఎగబడితే కూడా బాగుండదు. సమయం పాటించాలి. ఏదైతే బ్యారికేడ్స్ దాటకుండా చూడాలి. చిన్న పిల్లల్ని వీళ్ళని తీసుకుపోకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు ఏ తొక్కిసలాట్లైనా ఏవైనా వీళ్ళు చనిపోయేది వీళ్ళే అవుతారు. కనుక భక్తి కంటే మన ప్రాణాలు ముఖ్యం. తర్వాత భక్తి చూసుకుందాం. అట్లాగే ఈ 3 రోజులు మాత్రమే కాకుండా మిగతా రోజుల్లో కూడా ఈ నెలంతా ఉంటుంది. చెప్పే ప్రవచనకర్తలు కానీ వీళ్ళందరూ కూడా ఉత్తర దర్శనం గురించి, ముక్కోటి ఏకాదశి గురించి పెద్ద ఎత్తున భక్తులను వరకంగా మనోభావాలను పెంచి అంటే ఇప్పుడు తప్పితే ఇంకో భక్తు మనకు మోక్షం లభించదనే దాన్ని విడిచిపెట్టి ఈ నెలంతా పోయినా తప్పులేదు అనే దాని మీద కొంత మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. భక్తులను క్రమశిక్షణ ఉంచాలంటే వాళ్ళకి ఆ భక్తి మత్తులో పడి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి రాకుండా ఉండాలి. ప్రభుత్వాలు కూడా దానికి తగిన ఏర్పాటు చేయాలి. ఈ 3 రోజులు సరిపోదు, ఇంకా 10 రోజులు పెంచితే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్, మరో వార్తను చూస్తున్నాం. ఫ్లాష్ అనేటువంటి టాప్ హెడ్లైన్. అర్ధరాత్రి టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదం. 2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికులు మాత్రం సేఫ్ జోన్లోకి వచ్చారు. ప్రధానంగా విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకులం వెళ్లే టాటా ఎర్నాకులం 18189 ఎక్స్ప్రెస్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 సమయంలో ఈ అగ్ని ప్రమాదానికి గురైంది. రైలులోని ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్యాంట్రీ కారుని ఆనుకొని ఉన్న B1, M2 ఏసీ బోగిలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ విషయాన్ని ఎలమంచిలి సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లో రైలు నిలుపుదల చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే 2 బోగీలకు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో భయాందోళనకు గురైన ప్రయాణికులు సేఫ్గా ఉన్నటువంటి సురక్షితంగా ప్రయాణికుల్ని కిందకి దించేసేటువంటి ప్రయత్నాన్ని రైల్వే శాఖ అధికారులు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. మనోజ్ ఒక వ్యక్తి సజీవ దహనం అయిందని ఆ మంటలో అని ఒకటి. రెండోది ఏంటంటే ఆ రైల్వే అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఎలమంచి రైల్వే స్టేషన్ ఆపి ఆ బోగిల మంట పెరగక ముందే వాళ్ళని రక్షించాలంటున్నారు. మంచిది. యాక్చువల్గా చలికాలంలో ఇట్లాంటి ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంకా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే షార్ట్ సర్క్యూటా లేకపోతే ఏమైనా వేరే గ్యాస్ సిలిండర్లు అట్లా తీసుకుపోతున్నారా చూసాం కదా. హైదరాబాద్ లో కూడా గ్యాస్ సిలిండర్ పేలి ఒక అపార్ట్మెంట్ లో మంట రేపింది. అందుకని ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. రైల్వే అధికారులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మరి నడుస్తున్న స్పీడ్ ను బట్టి మంటలు వేగంగా వ్యాపిస్తాయి. కనుక లోకో పైలట్ ఎలమంచి రైల్వే స్టేషన్ లో మంటలు చూసి ఆపడం మంచిదైంది. లేకపోతే ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది. పెద్ద ప్రమాదం తప్పినట్టు లెక్క. రైట్, నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే 2024 ఎన్నికలకు ముందు అప్పటి ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఒక జిల్లాని ఏర్పాటు చేసింది. ప్రధానంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని జిల్లా ఏర్పాటు చేసింది. అదే ఆ జిల్లా ప్రజల పాలిట శాపంగా మారింది. ప్రధానంగా ఆ జిల్లా ముక్కలైనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఆ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు, ప్రధానంగా 4 నియోజకవర్గాల్ని పక్కకు తీసుకుంటూ పీలేరు, తంబాలపల్లి, అలాగే మదనపల్లి, అక్కడ ఉన్నటువంటి పుంగునూరు, ఈ 4 నియోజకవర్గాల్ని ఒక జిల్లాగా అయితే ఏర్పాటు చేశారు మదనపల్లి. మిగిలిన ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు రాయచోటి, రైల్వే కోడూరు, రాజంపేట, మొత్తం 3 ముక్కలైనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రధానంగా రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంది, ఆ రాయచోటిని మదనపల్లికి కలుపుతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. మరొకవైపు అక్కడ ఉన్నటువంటి రాజంపేటని కడప జిల్లాలోకి కలుపుతున్నారు. మరొకవైపు రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోకి కలుపుతున్నారు. ఇక అన్నమయ్య జిల్లా మాటే వినపడదు. ప్రధానంగా గత నెల రోజుల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో రాయచోట్లో కూడా నిన్న భారీ ఎత్తున విద్యార్థి సంఘాలు, అలాగే ఏఎస్ఎఫ్ఐ నాయకులు, ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరొకవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి సీఎం అధినేత చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఉద్యమం అయితే ఆగడం లేదు. ప్రధానంగా ఇటు రైల్వే కోడూరులో జరుగుతుంది, ఇటు రాయచోటి, ప్రధానంగా రాజంపేట. ఇప్పుడు రాజంపేట వాసులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అన్నమయ్య నడయాడిన నేల రాజంపేటని
ప్రధానంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా గుర్తించాలనేసి రాజంపేట వాసులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అదే వార్త మనకు ప్రధానంగా ఈనాడు ఆంధ్రజ్యోతి టాప్ హెడ్లైన్లో హైలైట్ అవుతుంది. ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లా పేరు కొనసాగింపు, స్వరూపంలో కూడా భారీ మార్పులు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా సిద్ధం చేశారు. ఇవాళ సీఎం చంద్రబాబు టేబుల్ మీద దాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇవాళ క్యాబినెట్ భేటీలో దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుందనేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? మొదట జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల విభజన చేసినప్పుడే ఈ పార్లమెంట్ నియోజకవర్గాల వారి తప్పని నేను 4 ఆర్టికల్స్ రాశాను. తప్పని పార్లమెంట్ నియోజకవర్గాలు శాశ్వతం కాదు. ఇప్పుడు రేపొద్దున డిలిమిటేషన్ వస్తుంది, మళ్ళీ మారుతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఆనాడు 25 అంటే 26కి వచ్చింది, 30కి తక్కువగా అవుతే జిల్లాల విభజన సరైనది కాదన్నారు. అలాగే మదనపల్లి జిల్లా కావాలని ఆరాటించి వీళ్ళు పోరాడుతున్నారు. ఒకటి. రెండోది, ఇటుపక్క రాజంపేట జిల్లా కేంద్రం కావాలని ఇటుపక్క ఇద్దరి మధ్యన రాయచోటి జిల్లా కేంద్రంగా చేశారు. ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి మంత్రికి ఒక మన ఏమంటారు నాలిక సందులో ముళ్ళెరికినట్టు అయిపోయింది. అటు ప్రభుత్వంలో ఉన్నారు, రాయచోటి అసలుకే మునిగే పరిస్థితుంది. అందుకని అన్నమయ్య పేరు పెట్టమన్నది ఎవరు, మళ్ళీ తీసేయమన్నది ఎవరు? మంచి చెడ్డు అన్నమయ్య పేరు పెట్టారు, ఎవడు దిక్కులేనడే కదా. ఇప్పుడు మిగతా రాజకీయ నాయకుల పేర్లు తీసేయగలుగుతారా వీళ్ళు? ఉదాహరణకు వైఎస్ఆర్ కడప ఉంది, పొట్టి శ్రీరాములు నెల్లూరు ఉన్నది, ఎన్టీఆర్ జిల్లా ఉన్నది, అంబేద్కర్ జిల్లా ఉన్నది. చూస్తున్నాం కదా వీళ్ళందరి పేర్లు పెట్టారు కదా. ప్రకాశం జిల్లా ఉంది, తీసేయగలుగుతారా వీళ్ళందరూ కూడా? అన్నమయ్య ఒక సాహితీకారుడు కనుక ఆయన పేరు తీసేసిన ఎవరు పట్టించుకోవాలనుకుంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే మంచి చెడ్డు మదనపల్లి జిల్లా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. నేను విన్ సొల్యూషన్ ఆలోచన చేస్తున్నాను. ఈ 4 నియోజకవర్గాలు కలిపి మదనపల్లి జిల్లా, మదనపల్లికి చాలా మంచి పేరున్నది. మంచి ఒకనాడు జనగణమన పాటకు ట్యూన్ కట్టింది అక్కడ బీటీ కాలేజీలో. ఆనాడు స్వయంగా రవీంద్రనాథ్ ఠాగూరే వచ్చి ఆనాడు మదనపల్లిలో దీన్ని ట్యూన్ చేసుకున్నారు. బహిరంగంగా మొట్టమొదటి పాడిన మదనపల్లికి చాలా చరిత్ర ఉంది. ఒక రకంగా చెప్పాలంటే గతంలో జిల్లా కేంద్రం కావాల్సిన అన్ని అర్హతలు దానికి ఉన్నాయి. కనుక విన్ సొల్యూషన్ అంటే ఏం చేయొచ్చు? అన్నమయ్య జిల్లా అట్లాగే ఉంచి, రాజంపేట వాళ్ళు ఆనాడు ఉద్యమం చేశారు కానీ రాయచోటిని అట్లాగే ఉంచి ఆ 3 నియోజకవర్గాలు ఒక దిక్కు, ఇటు పక్కన తంబళ్ళపల్లి, పొంగనూరు, అట్లాగే మదనపల్లి 4 నియోజకవర్గాలు ఒకవైపు కలిపితే అయిపోతుంది కదా, 2 జిల్లాలు అయిపోతాయి. ఇంకొక ఉద్యమం కూడా జరుగుతుంది, ఆదోని జిల్లా ఉద్యమం కూడా. అటు పక్కన కర్నూలు జిల్లాలో 2 భాగాలు చేశారు. అంటే నేషనల్ హైవే పక్కన అటు పక్కనేమో ఒక జిల్లా, ఇటు పక్కన ఒక జిల్లా కూడా లేదు కనీసం. నేషనల్ హైవే యువతలకే 2 జిల్లాలు ఉన్నాయి, కర్నూలు అట్లాగే నంద్యాల. మరి అటు పక్క ఏంది? ఎక్కడి మంత్రాలయం, ఎక్కడి నుంచి కింది దాకా మనకు పత్తికొండ, ఆదోని దాకా మరి ఒకే జిల్లా ఉంది కదా, కర్నూలు జిల్లాలో ఉంది కదా డ్రోన్తో సహా. అందుకని నేను వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే హైవే, నేషనల్ హైవే 44 అవుతుందో కన్యాకుమారి కాశ్మీర్ పోయేది, అవతలికి కూడా ఒక జిల్లా చేయాలని ఆదోని జిల్లా కావాలని కోరుకుంటున్నారు. తప్పదంటున్నా, ఆదోని జిల్లా కూడా చేయాలంటున్నాను నేను. ఈ మూడోది ఏంటంటే ఇప్పుడు ఎట్లా అల్లూరు సీతారామరాజు జిల్లా ఉన్నది కదా, అటుపక్క మన పోలవరం జిల్లా కొత్తగా ఏర్పాటు ఆడేరు అవన్నీ కలిపి ఒకటి అయితే మనకు పోలవరం జిల్లా వివాదం లేదంటున్నారు, అక్కడ కూడా వస్తాయంటున్నారు. ఇప్పటికే గూడూరు, నెల్లూరు కలపడం విషయంలో అంటే ఈ అన్ని గందరగోళాల మధ్యన జరుగుతుంది. మళ్ళీ కాకుండా శాశ్వతంగా వారం రోజులు లేట్ అయినా సరే శాశ్వతంగా అందరి అభిప్రాయాలు తీసుకోండి. ఇంకో జిల్లా పెరిగితే నష్టమే ఉంది అంటున్నాను నేను. ఇప్పుడు మా వీళ్ళు ఏం చేస్తున్నారంటే 3 జిల్లాల నుంచి 2 జిల్లాలకి వచ్చేసింది. మళ్ళీ అంటే మొదటిదాకా 26, 29 చేస్తున్నారు, ఇప్పుడు 28 అంటున్నారు. ఇది సరైనది కాదు. అన్నమయ్య జిల్లా కొనసాగించాలి. రాయచోటి, రాజంపేట వాళ్ళ ప్రజల మనోభావాలను గౌరవించాలి. ఇటు పక్కన మదనపల్లి జిల్లా చేస్తా అంటే ఎవరో వద్దన్నారు. అన్నమయ్య జిల్లా పేరు ఎగరగొట్టి 3 నియోజకవర్గాలు 3 దిక్కులో కలిపితే, ఒకటి తిరుపతిలో, ఒకటి నెల్లూరు ఇట్లా కలిపితే లాభం లేదు, మంచిది కాదు అంటున్నాడు. గతంలో కడప జిల్లా ఒకటి ఉన్నప్పుడు ఈ సమస్య రాలే కదా. విడదీసేటప్పుడు కొంత ప్రజల మనోభావాలు భౌగోళికంగా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇది కాకుండా కేవలం రాజకీయంగా చూసి కలుపుతున్నారు. ఇంటి పక్క అటుపక్క జిల్లా ఏర్పాటులో రాజకీయం వస్తే ఇట్లాంటిదే ఉంటది. అంటే ఎన్నిసార్లు మారుస్తారు? ప్రతిసారి పిల్లల సర్టిఫికెట్లలో జిల్లా పేర్లు మారుతుంటాయి. అట్లాగే భౌగోళికంగా మార్పుల వల్ల కూడా స్థానికత సమస్య వస్తుంది. రేపు పొద్దున ఉద్యోగస్తుల విషయానికి వస్తే, విద్యార్థుల విషయానికి వస్తే ఇవన్నీ చూడకుండా ఒక్కసారి శాశ్వతంగా చేయండి. మళ్ళీ కాకుండా మళ్ళీ 50-100 ఏళ్ల దాకా జిల్లాల ఏర్పాటు కొత్త అవసరం లేకుండా చేస్తే మంచిది అంటున్నాడు. ఇంకో 2 జిల్లాలు పెంచండి, నష్టం లేదంటున్నాడు. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ప్రధానంగా నర్సాపురం లేస్ క్రాఫ్ట్ సూపర్ మహిళా సాధికారతకు ప్రతీక. తరతరాలకు కాపాడుకుంటూ వస్తున్న మహిళలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం, ఆధునికతను జోడిస్తూ కొత్త డిజైన్లు, శిక్షణతో ముందుకు 250కి పైగా గ్రామాల్లో 1,00,000 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానంగా ప్రధాని మోదీ ప్రస్తావించారు. నర్సాపురం లేస్ క్రాఫ్ట్ మహిళా సాధికారతకు ఇది ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానంగా ఇవాల్టికి సంబంధించినటువంటి ఏదైతే 2020
5వ సంవత్సరంలో తొలి నుంచి ఎండింగ్ వరకు మన్ కీ బాత్ కార్యక్రమాలు ఎలా జరిగాయనేసి కూడా ప్రధాని మోదీ ఈ ఇయర్కి సంబంధించినటువంటి అన్నింటినీ ఒక మెమోరీస్ రూపంలో ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా ఫైనల్గా మన్ కీ బాత్ నర్సాపురం లేస్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి అంశంలో కూడా మహిళా సాధికారతను తీసుకొచ్చారు. ఈ అంశంపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని ప్రసంగం మన్ కీ బాత్లో చేసినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించు ఆయన కూడా కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? ఇప్పటి వరకు 129 మన్ కీ బాత్ కార్యక్రమాలు జరిగాయి. ఈ సంవత్సరం 2020 చివరి మన్ కీ బాత్ ఆదివారం నిన్న నెలకొక్క అంటే 129 నెలలుగా జరుగుతుంది. నెలకొక్క మన్ కీ బాత్ చివరి ఆదివారం ప్రసంగిస్తున్నారు వాళ్ళు. దానిలో భాగంగానే దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని కానీ ఒక వ్యక్తిని గారి గురించి మాట్లాడుతున్నారు. నేను నరసాపురం లేస్ పరిశ్రమ గురించి మాట్లాడారు. ఒక రకంగా చెప్పి దీని గుర్తింపు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందన్నారు. మంచి మహిళలు సాధికారత సాధిస్తున్నారని ఒప్పుకున్నారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఒక దన్ను ఇచ్చినట్టు, వాళ్ళకు ఒక మంచి ప్రధానమంత్రి మా శ్రమను మెచ్చుకున్నారు అనడం ఒకటి. అట్లాగే మంచి పేటెంట్ హక్కు కూడా తీసుకుందాం అంటున్నారు, గుర్తింపు కూడా తీసుకుందాం అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ లేస్ అల్లికను గురించి నరసాపురం మహిళలను అభినందించారు. మొత్తం అంతా కొన్ని చోట్ల కొన్ని పనులు ఎక్కువ మంది చేయగలుగుతారు. దాన్నే ఇప్పుడు లేస్ పరిశ్రమ గురించి మాట్లాడుతూ కుటీర పరిశ్రమ ఇది వరకు చెప్పి ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు. మంచి అద్భుతమైన లేస్ అల్లికలు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించడంతో నరసాపురం ఈ లేస్ అల్లిక మహిళలకు మంచి గుర్తింపు వచ్చినట్టు లెక్క, మంచిది అంటున్నారు. దానికి తగ్గట్టుగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దాన్ని అభినందించారు. ఇప్పటికైతే 129 మన్ కీ బాత్ లో అన్ని విషయాలు, ప్రపంచ దేశంలోని అన్ని విషయాలు ప్రస్తావిస్తున్నారు. ఇట్లాంటప్పుడు వాళ్ళకి ప్రధానమంత్రి మనం స్వయంగా మెచ్చుకున్నారనే దాంతో వాళ్ళకి మరింత ఉత్సాహంతో పనిచేయడానికి వీలుంటారు. రైట్. నెక్స్ట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే నేవీ నైపుణ్యానికి నిదర్శనం ఐఎన్ఎస్ వాగ్జీర్. ప్రధానంగా ఐఎన్ఎస్ వాగ్జీర్లోకి వెళ్తూ అభివాదం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రంలో నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ప్రధానంగా మనం చూస్తున్నాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు నేవీ నైపుణ్యాన్ని ఉద్దేశించి. ప్రధానంగా గంట పాటు జలాంతర్గామిలో ప్రయాణించారు రాష్ట్రపతి, తొలి భారత ప్రథమ పౌరురాలు. ఆ వార్తని మనం దినపత్రికలో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? మనకు సైనిక రంగంలో 3 అంటే ఆర్మీ, అట్లాగే వాయుసేన, అట్లాగే మన నావికా దళం, ఈ 3 ప్రధానమైనవి. ఈ 3టికి రాష్ట్రపతి అధిపతి. మిగతా 3 వేరు వేరు ఉన్న అసలైన దళపతి, అసలైన నాయకుడు రాష్ట్రపతి. కనుక నిన్న మొట్టమొదటిసారి మన రాష్ట్రపతి ఈ జలాంతర్గామిలో సబ్మెరైన్ అంటాం దానిలో ప్రయాణించడం అనేది ఒక మంచి అనుభూతి అంటున్నాను. అంటే ప్రధానంగా వివిధ దళాధిపతి ప్రయాణించడంతో ఇంకా మంచి విలువ, మంచి గౌరవం కూడా ఏర్పడ్డది. దాంతో పాటు నావికా శక్తి గురించి ప్రపంచానికి తెలిపే అవకాశం కూడా ఇది లభించింది. ఎందుకంటే వివిధ దళాధిపతి ప్రయాణించారంటే దాని భద్రత అవన్నీ కూడా చూస్తాం కదా మనకు. దాని సామర్థ్యం కూడా ప్రజలందరికీ తెలిసింది. రాజకీయ వార్తల కంటే ఇట్లాంటి వార్తలు మాట్లాడుకుంటే మన నావికా దళం ఎంత పటిష్టంగా ఉన్నది, ఏ రకంగా మనం తెలుస్తున్నాం, ఏ రకంగా యుద్ధంలో అటు పక్కన వాయుసేన కానీ నావికా దళం కానీ మనకు అట్లాగే పదాతి దళం కానీ ఎట్లా గెలుస్తుందని అనుకుంటుంది. మెల్లమెల్లగా మన రక్షణ శాఖ మరింత మన పటిష్టం అవుతున్నది. రేపు ఇంకొక 5-6 ఏళ్లలో 3వ స్థానానికి చేరుతుంది. ప్రపంచంలోని రష్యా, అమెరికా, చైనా తర్వాత మనం 3వ స్థానానికి చేరుకుంటాం రక్షణ రంగంలో. మొత్తం మీద భారతదేశం ఎదుగుతుంది. ముఖ్యంగా రక్షణ రంగంలో అనేక పెట్టుబడులు వస్తున్నాయి. అనేక సొంతంగా బ్రహ్మోస్ క్షిపణి నుంచి మొదలు పెడితే అనేక మన సొంతంగా అంటే మేక్ ఇన్ ఇండియాను సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కొంత విదేశీ సహకారం తీసుకున్నా కూడా త్రివిధ దళాధిపతులు తమ రంగాల్లో తమ భద్రతా దళాల మన సామర్థ్యం పెంచడంలో మంచి సామర్థ్యాన్ని పెంచుతున్నారు, మంచిగా పనిచేస్తున్నారని చెప్పొచ్చు. రాష్ట్రపతి కూడా అదే అభినందించారు. మనం అన్న మాటనే ఆయన. రైట్. నెక్స్ట్ వెదర్ రిపోర్ట్కి సంబంధించినటువంటి వార్తని చూద్దాం. ప్రధానంగా 9 జిల్లాల్లో చలి పంజా. కొమరం భీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాలో 7.5 డిగ్రీల లోపు నమోదు. నేడు రేపు మరింత తీవ్రతరం కానుంది. రాష్ట్రాన్ని చలి వణికిస్తుంది. కొన్ని రోజుల ఉత్తర దక్షిణ జిల్లాలో 10 డిగ్రీల లోపే -డిగ్రీలకి ప్రధానంగా వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి కొద్ది రోజులు దాటితే శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ప్రధానంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 7.1 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరొకవైపు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో 8.3, సంగారెడ్డి,
రంగారెడ్డి మొయినాబాద్లో 8, అలాగే కామారెడ్డిలో 8, ప్రధానంగా మెదక్ జిల్లా. టోటల్గా ఇటు తెలంగాణ అటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా చలి పంజాతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇంకా మరి కొద్ది రోజుల పాటు ఉంటుందనేసి కూడా ఐఎండీ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? కాలానుగుణంగా ఉంటే ఉంటాయి. గతంలో ఇదే కోహిల్లో 4.5 డిగ్రీల చలి పడిపోయింది, వాతావరణం పడిపోయింది. అందుకని ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా అంటే ఇప్పుడు 3 జిల్లాలు అయినా సంగారెడ్డి అట్లాగే మెదక్ జిల్లాలో ఇది కనపడుతుంది. ఏవైనా సరే 10 డిగ్రీల లోపు అయితే అటు ఆదిలాబాద్ జిల్లాలో, ఇటు సంగారెడ్డి, ఇటు మెదక్ జిల్లాలో కనపడుతున్నది. అందుకోసం చలికాలం చలి పెట్టకపోతే ఎట్లా? వాతావరణం ఎప్పుడు కూడా ఏ కాలంలో ఆ కాలం కనిపిస్తేనే మంచిది అంటున్నాను నేను. కాలాలు మారేనా అని ఆ మధ్య ఆర్టికల్ రాశాను నేను. కాలాలు మారుతున్నాయి కానీ నాకు అభినందించదగ్గది, ఆహ్వానించదగ్గదండి. చలి ఎక్కువ ఉంటే మంచిదే కదా. చలికాలం చలి పెడుతుంది, వర్షాకాలం వర్షాలు కొట్టాలి, ఎండాకాలం ఎండ కొట్టాలి. అంటే మెల్లమెల్లగా వాతావరణం మార్పు 4 నెలలు అవి, 4 నెలలు ఇవి కనుక ఇది ఈ క్రమ పద్ధతిలో వస్తే ఋతువులు సరిగ్గా మారుతాయి. అట్లా దాంతో పాటు మనకు ప్రజలకు పంటలు బాగా పండుతాయి. ఇవన్నీ అయితే కనుక చలి పెడితే పెద్ద నష్టం ఏం లేదు అంటున్నాను నేను. ఎక్కడికక్కడ 10% లోపు, 10 డిగ్రీల లోపు చలి ప్రాంతాలు పెరిగినాయి ఈ మధ్యన. అయితే చూద్దాం, మంచిదే కదా. రైట్. బండా రామ్మోహన్ రావు గారు, ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.